అందరికీ నమస్తే అండి. ఫలప్రదంగా స్వాగతం. చాలా రోజుల తర్వాత మీ అందరినీ వీడియో ద్వారా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక చిన్న విషయం గురించి చర్చ చేసుకుందాం. ఏంటంటే అక్షయ తృతీయ వస్తోంది. అక్షయ తృతీయకు సంబంధించి చాలామంది బంగారం కొనాలనేసి అనుకుంటూ ఉంటారు. ఎవరు కొనొచ్చు, ఎవరు కొనకూడదు, బంగారం కొనడం కాకుండా ఇంకా ఏమేమి చేసుకోవచ్చు, ఏ కారణంతో చేయాలి, బంగారం కొనడం మాత్రమే అక్షయ తృతీయ యొక్క ప్రధాన ఉద్దేశమా, ఈ విషయాలకు సంబంధించి మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. బంగారం కొనడం అనేది అసలు అక్షయ తృతీయకు సంబంధించిన విషయం అయితే కాదండి. అసలు అక్షయ తృతీయ అనే పదానికి అర్థం ఏమిటి అంటే క్షయము కానిది, తరిగిపోనిది. అంటే దీనికి పూర్తి అయిపోవడమో లేదు అని చెప్పడమో ఉండదు. కాబట్టి పుణ్యకార్యాలు చేయమని చెబుతారు. మనకు పుణ్యకార్యాలు చాలా అవసరం కదా, పుణ్యం చాలా అవసరం కదా. మన కష్టకాలంలో మనల్ని ఆదుకునేది మన పుణ్యమే. కాబట్టి క్షయం కాని పుణ్యకార్యాలను చేయమంటారు. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ వేసవిలో వస్తుంది కాబట్టి ప్రధానంగా చలివేంద్రాల ప్రారంభం అనేది ఈ అక్షయ తృతీయతో ప్రారంభం చేయమని గతంలో చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడైతే మనకు వాతావరణం బాగా మారిపోయి వేసవి అనేది మనకు ఫిబ్రవరి నెల నుంచినే ప్రారంభమవుతోంది. వాస్తవానికి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో మాత్రమే వేసవికాలం అనేది పూర్తిగా ఉంటుంది. చైత్రమాసం అయిపోయి వైశాఖ మాసంలో పూర్తిగా ఎండలు ఉంటాయి. కాబట్టి ఈ చైత్రశుద్ధ తృతీయ రోజున చలివేంద్రం ప్రారంభం చేయమని చెప్పి మనకు ప్రధానంగా చెబుతారు. అక్షయ తృతీయకు మీరు చెయ్యదగిన సరైన కార్యక్రమం అంటూ ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరికి చలివేంద్రం ఏర్పాటును ప్రధానంగా చెబుతారు. ఇది కాకుండా ఇంకేం చేసుకోవచ్చు. మీకు శక్తి ఉంటే అన్నదానం చేసుకోండి, లేదా ఎక్కడైనా ఒక చెట్టును నాటండి, లేదా ఏదైనా ఆలయానికి అన్నదానానికి ధనం కానీ, బియ్యం కానీ, ధాన్యం కానీ, మీ శక్తి కూరగాయలు కానీ, పండ్లు కానీ ఏదైనా మీరు దానం చేసుకోవచ్చు. దాన ధర్మాలకు సంబంధించి చేసుకోవాల్సిన పండుగ అక్షయ తృతీయ. కానీ మనం బంగారం కొని ఇంట్లో పెట్టుకోవడానికి సంబంధించిన పండుగ అయితే అక్షయ తృతీయ కాదు. వాస్తవానికి బంగారం కొని పెట్టుకోవాల్సింది లేదా దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాల్సింది దీపావళి సమయంలో ఎక్కువగా దానికి ప్రాముఖ్యత ఇస్తారు. ధన్తేరాస్ అంటారు చూసారా, ధనత్రయోదశిని. ఆ సమయంలో బంగారం కొనడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నోములు ఇటువంటి పండుగలు చేసే సమయంలో ఆ నోములకు సంబంధించిన ఒక బంగారు ముడులు అని చెప్పేసి ఖచ్చితంగా బంగారం కొని కొత్త నోముల్లోని కొని వేసుకుంటారు. సో బంగారం కొనడం అనేది దీపావళికి సంబంధించిన విషయం. దీపావళి సందర్భంలో ఏర్పాటు చేసుకోవాల్సిన కట్టుబాటు. ఇప్పటికి వస్తేసరికి మనకు అక్షయ తృతీయకు సంబంధించి వస్తే ఎటువంటి కొనుగోలుకు సంబంధించి కట్టుబాట్లు ఏమీ లేవు. దాన ధర్మాలకు సంబంధించిన కట్టుబాట్లు ఉన్నాయి. మీ శక్తి, మీ అవసరం, మీ పరిస్థితి ఏదో దాన్ని అనుసరించి దాని శక్తి మేరకు మీరు దాన ధర్మాలు చేసుకోవచ్చు. సరే, అంతా అయింది. ఇప్పటికే ఏదో అడ్వాన్స్లు ఇచ్చేసినాం, మేము బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాం, కొనాలా వద్దా? గురుపాలిత జాతకులు ఎట్టి పరిస్థితిలో బంగారం కొనొద్దండి. ఏ లగ్నం అన్నా అవనివ్వండి, గురుపాలిత జాతకులకు ఈ సమయంలో బంగారం కొనుగోలు అంత మంచిదేమీ కాదు. ఒకవైపు నుంచి అనుకూలత తీసుకుంటే రెండో వైపు నుంచి పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శనికి గురువు రెండిళ్ళు కట్టుబడిన కారణంగా గురువు బలం పెద్దగా లేదు గురుపాలిత లగ్నాల వాళ్ళకి. కాబట్టి కొత్త సమస్యల్లో చిక్కులుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దయచేసి గురుపాలిత లగ్నాల వాళ్ళు బంగారు కొనుగోలు చేసుకోవద్దు. శనిపాలిత లగ్నాల వాళ్ళకి బంగారం కొనుగోలుకు, పుస్తకాల కొనుగోలుకి, గురువులకి ఏదైనా దాన ధర్మాలు చేసుకోవడానికి, దైవ కార్యక్రమాలు చేసుకోవడానికి, పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని శనిపాలిత లగ్న జాతకులందరూ సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, ఇది అండి అక్షయ తృతీయకు సంబంధించి చాలా చిన్న విషయం. ఇది కాస్త వివరంగా చెబితే అర్థమవుతుందని నేను ఈ వీడియో చేశాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.